హాయ్ హలో ఎవ్రీవన్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క అవుట్సోర్స్డ్ సిబిఎస్ఈ టీచింగ్ పోస్ట్ ఇన్ ఈఎంఆర్ఎస్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసి 10th జూన్ 2020 నుంచి 24th జూన్ 2020 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి టోటల్గా అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవి. అయితే దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి www.tgtw gurukulam.telangana.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసేది ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి రిటన్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. అయితే ఈ యొక్క సబ్జెక్ట్స్ టీచర్స్ ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాము. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, దాంతోపాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నెక్స్ట్ మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్. ఈ యొక్క 5 రకాల పోస్టులకి మనకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనిలో ఇన్స్టిట్యూషన్ వైజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ టు టీచ్ సిబిఎస్ఈ సిలబస్ ఇన్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్. అయితే టోటల్గా ఎన్ని ఈఎంఆర్ఎస్లు ఉన్నాయని ఒకసారి చూద్దాం. టోటల్గా 16 ఉన్నాయి. ఒక్కో దాంట్లో 10 జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఒక్కో సబ్జెక్టు ఒక్కొక్కటి అనేది ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, లైబ్రేరియన్. ఒక్కో దానికి ఒక్కో సబ్జెక్టు ఒక్కో టీచర్ చొప్పున టోటల్గా 10 ఉన్నాయి. అయితే వీటిలో ఈఎంఆర్ఎస్ గర్ల్స్ పాల్వంచ, ఈఎంఆర్ఎస్ గర్ల్స్ ఇండల్వాయ్, తర్వాత గండుగులపల్లి, తర్వాత గూండాల, బయ్యారం, ఉట్నూరు, కల్వకుర్తి ఎటు జడ్చెల్ల, సిరుపూరు, టేక్లపల్లి, కురవి, సీరోల్, ఎల్లారెడ్డిపల్లి, మర్రిమడ్ల, బాల్నగర్, గాంధారి, నార్నూరు. వీటిలో ఒక్కో దాంట్లో 10 జాబ్స్ చొప్పునట్టు టోటల్గా 10 ఉన్నాయి దీనిలో. అయితే దీనికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చూస్తే పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీకి టోటల్గా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సిఆర్టీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్. అంటే ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్టు పరంగా మనం 50% మార్క్స్తోనే పాస్ అయ్యి ఉండాలి. అయితే టీజీటీ తెలుగుకి మాత్రం థర్డ్ లాంగ్వేజ్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years, అంటే 3 years మనం తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ టీజీటీ హిందీ అయితే హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years, హిందీ కూడా ఈ లాంగ్వేజ్ కూడా 3 years చదివి ఉండాలి డిగ్రీలో. తర్వాత టీజీటీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years, ఇంగ్లీష్ కూడా అలాగే. సోషల్ స్టడీస్లో ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జాగ్రఫీ. దీనిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ టీజీటీ మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ. ఈ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి సెకండ్ సబ్జెక్ట్గా. ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఏమో ఈ సబ్జెక్ట్స్. నెక్స్ట్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. దీనిలో 2 సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. తర్వాత బిఎడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే బిఎడ్ చేసి ఉండాలి దాంతోపాటు. నెక్స్ట్ పాస్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ, సీటెట్ పేపర్ 2 అనేది పాస్ అయ్యి ఉండాలి. కండక్టెడ్ బై ద సిబిఎస్ఈ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడ్ లైన్స్ ఫ్రేమ్డ్ బై ద ఎన్సిటిఈ ఫర్ ద పర్పస్ ఆర్ టెట్.
ఒకవేళ సీటెట్ లేని పక్షంలో టెట్ అన్న క్వాలిఫై అయి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ మ్యాండేటరీ. ఈ ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్టుకి మనం ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా ఉండాలి టీచింగ్. నెక్స్ట్ డిజైరబుల్లో ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అంటే ఈ యొక్క కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ సిబిఎస్ఈ పబ్లిక్ స్కూల్స్లో ఎట్సెట్రా దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి, దానికి సర్టిఫికెట్ కూడా ఉండాలి. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ విత్ మినిమం 5 years full time diploma in fine art, painting, drawing or painting from a recognized institute or university. దీనికి ఇది రిక్వైర్ ఉంది. దాంతోపాటు మ్యూజిక్ టీచర్కి అయితేనో ఎసెన్షియల్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, అంటే ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి లేదా ఎక్వివలెంట్. బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాంతోపాటు కాంపిటెన్స్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియం, దీనికి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే విధంగా ఉండాలి. డిజైరబుల్లో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంపల్సరీ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండాలి. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ మ్యూజిక్ టీచర్, 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి మ్యూజిక్ టీచర్గా. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఏ అంటే బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్లో విత్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమో పోస్ట్ క్వాలిఫికేషన్ 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్ లేదా ఆటోనమస్ బాడీస్ ఆర్ ఇండస్ట్రీ ఆఫ్ రిప్యూట్, దీనిలో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా అంటే 3 years ఫుల్ టైమ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఇది ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్ ఆటోనమస్ బాడీస్ ఆర్ ఇండస్ట్రీ ఆఫ్ రిప్యూట్, ఈ విధంగా దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ లైబ్రేరియన్కి వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years లైబ్రరీ ఆర్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ఏ లైబ్రరీ ఆర్ 1 year సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. నోట్ వచ్చేసి ఇక్కడ రిటైర్డ్ టీచర్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years మే బీ ఎంగేజ్డ్, అంటే రిటైర్ అయిన టీచర్స్ 65 years ఉన్నా కూడా వాళ్ళను ఎంగేజ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు ఫిట్నెస్ అండ్ విల్లింగ్నెస్లో ఉండాలి. ఫిట్నెస్ బాగుంటే విల్లింగ్ అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుందంట. అయితే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ ఓన్లీ, ఆన్లైన్లో మాత్రమే ఇది అప్లికేషన్ అనేది జరుగుతుంది. నో అప్లికేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మాట్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఐదర్ ఎట్ హెడ్ ఆఫీస్ ఆర్ ఎట్ ఆర్సీఓ ఆఫీస్. ఏది ఫిజికల్గా ఫామ్స్ అనేది సబ్మిషన్ అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలెక్షన్: the selected part-time outsourced faculty have to perform all the residential pattern duties assigned to them by the principal or head office. Next, women faculty may be considered in girls and boys institution, అంటే ఉమెన్స్ని గర్ల్స్ స్కూల్లో ఉండొచ్చు, బాయ్స్ స్కూల్లో ఉండొచ్చు. నెక్స్ట్ మెన్స్ ఫ్యాకల్టీ షెల్ బి కన్సిడర్డ్ ఓన్లీ బాయ్స్ స్కూల్స్. క్యాండిడేట్స్ విల్ బి terminated or removed from the part-time outsourced service without any information, అంటే ఈ యొక్క జాబ్లో ఎనీ టైమ్ తీసేయడానికి ఛాయిస్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ 50 rupees మాత్రమే. నెక్స్ట్ మేరే పేమెంట్ ఆఫ్ ఫీ
is not sufficient to submit a application form after successful completion of online payment fee. Every candidate has completely filled online application without fail. అప్లికేషన్ ఫామ్లో ఏమైతే క్లియర్గా నింపేది ఉందో అది మొత్తం క్లియర్గా నింపాల్సి ఉంటుంది. ఈ యొక్క క్యాండిడేట్స్ అడ్వైజర్ ఏంటంటే ప్రింట్అవుట్ మనం ఫిల్ చేసిన అప్లికేషన్ను అప్లై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ యాజ్ పర్ ద ప్రొసీజర్ ఫైనలైజ్డ్ బై TTWREIS. సెలెక్షన్ అనేది ఈ యొక్క TTWREIS పరిధిలోనే జరుగుతుంది. ఈ విధంగా రెమ్యునరేషన్ వచ్చేసి ఫర్ సబ్జెక్ట్ టీచర్కి ఏమో 30,000 పర్ మంత్ ఉంటుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ వచ్చేసి 20,000, లైబ్రేరియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కు 17,000 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషను ఈరోజు అంటే 10th జూన్ నుంచి 24th జూన్ వరకు ఉంటుంది. దీని యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మరియు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా యొక్క ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్ యూ.